వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిని హర్షవర్ధన్ నిలదీశారని చామంతి బాధపడుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోతే కరెక్ట్గా అదే టైంకి పెద్ద వర్షం రావడంతో ప్రేమ్ పాపం చామంతిని వెతుక్కుంటూ వచ్చి చామంతికి బాడీ టెంపరేచర్ చాలా హైగా ఉండేసరికి ఒక పార్క్కి తీసుకువెళ్ళి తన్ని పడుకోబెట్టి వేడి నీళ్ళతో తలపై కాపడం పెట్టి చాలా అంటే చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉంటాడు ప్రేమ్ అయితే చామంతిని. ఇంకా తన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళని రబ్ చేస్తూ అలా చామంతి జ్వరం నుండి కోలుకునేలా చేస్తాడు ప్రేమ్. పాపం చామంతి ఏమో అలా ఇంకా కళ్ళు తెచ్చి చూసేసరికి ప్రేమ్ వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి చామంతి కోసం టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. మెడిసిన్ తీసుకొచ్చి చామంతికి తన చేత్తో మెడిసిన్ని వేస్తారు. పాపం చామంతి ప్రేమ్ చేతులు పట్టుకొని, బాబు ఎందుకు బాబు, నేను మీకు ఏం చేశానని బాబు మీరు నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని అడుగుతుంది చామంతి. చామ్, నువ్వు మచ్చలేని చందమామవి చామ్. నువ్వు నువ్వు పవిత్రమైన అమ్మాయివి. అలాంటిది నువ్వు తప్పు చేశావని అంటే ఆ నిందని మోస్తూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా చామ్? ఉండలేను. కాబట్టి నీ పక్కన ఎప్పటికీ నేను నిలబడే ఉంటాను. ఏదైనా కలిసే పోరాడదాం చామ్, కలిసే అని చామంతి చేతులు పట్టుకొని చెప్తాడు భరోసాగా ప్రేమ్. పాపం చామంతికి చాలా అంటే చాలా కరేజ్ వస్తుంది ప్రేమ్ మాటలకి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చామ్, నువ్వు వాడిని ఎక్కడైనా చూసావా, అసలు వాడిని ఎక్కడ చూసావని అడుగుతారు. బాబు, నేను గుడికి వెళ్ళాను కదా, గుడికి వెళ్తున్నప్పుడు వాడు నన్నే ఫాలో అయ్యాడు బాబు, గుళ్ళోకి కూడా వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటుంది చామంతి. అయితే మనం ముందు గుడికి వెళ్దాం చామ్, అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చూద్దాం, వాడి ఫేస్ ఎలా ఉంటుందో తెలిస్తే వాడు ఎక్కడుంటాడో ఈజీగా కనిపెట్టేయచ్చు అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ అయితే చామంతిని గుడికి తీసుకొస్తారు. కరెక్ట్గా అప్పుడే ఇన్స్పెక్టర్ ఏమో ఇంకా అలా ప్రేమ్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి, హలో ప్రేమ్ గారు, మీకు గుర్తుందనే అనుకుంటున్నాను, గుర్తు చేయాలని కూడా అనుకుంటున్నాను. అదేంటంటే మార్నింగ్ 10 o'clock కల్లా మీరు చామంతిని కోర్టులోకి సబ్మిట్ చేయడానికి ఇక్కడికి తీసుకురావాలి. లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడున్నా తన్ని వచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారనే నేను అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకున్నారు కదా అని అంటారు. చూడండి, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం 10 లోపే 10 AM లోపే నేను చామంతిని కోర్టుకి తీసుకొస్తాను, తను ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పేసి ఇంకా అలా కాల్ కట్ చేసి గుడి లోపలికి వెళ్తారు. పంతులు గారికి జరిగిందంతా చెప్తుంది చామంతి. ఇంక పంతులు గారు, అమ్మ ఈ గుళ్ళో సీసీటీవీ ఉందమ్మా, మనం సీసీటీవీ చూద్దాం రా అని చెప్పి ఇంకా వెంటనే అలా సీసీటీవీ దగ్గరికి అయితే వస్తారు. సీసీటీవీలో ఆపరేటర్ యాక్సెస్ తీసుకొని సీసీటీవీ చూడగానే ఇంకా ఒక్కసారిగా అలా వాడైతే కనబడుతూ ఉంటాడనమాట ఎక్కడున్నాడో. ఇంక వాడు కనబడగానే వెంటనే చూస్తాడు ప్రేమ్. బాబు ఇదిగో బాబు, వీడే బాబు అని చెప్పేసరికి వెంటనే కాల్ అయితే ఇంకా తీసుకుంటాడనమాట, లైక్ ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని ఎస్, ఇప్పుడు వీడెక్కడున్నా ఖచ్చితంగా తెలిసిపోతుందని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా బయలుదేరుతారు చామంతి అండ్ ప్రేమ్. వీడు గురించి మనం చిట్టిని అడుగుదామని చెప్పి చిట్టి రోబోకి అయితే కాల్ చేస్తారు. చిట్టి రోబోకి కాల్ చేయగానే ఇంకా వెంటనే చిట్టి, హలో ప్రేమ్, వీడి ఫేస్ని ఇప్పుడే మ్యాచ్ చేయడం జరిగింది, వీడెక్కడున్నాడో అర్థమైంది అని చెప్పి ఇంకా వెంటనే అలా మ్యాటర్ చెప్పేసరికి ఓకే, వీడెక్కడున్నాడో క్లియర్గా అర్థమైంది, ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి ఇంకా అలా వెతుక్కుంటూ వెళ్తారనమాట. వెళ్ళేసరికి వాడేమో హ్యాపీగా ఒక చోట నించుని ఉంటాడు ఒక దగ్గర. సో ఇంక వెంటనే చామంతి ప్రేమ్ ఇద్దరు వెళ్ళి వాడిని చూస్తారు. బాబు, వాడే బాబు అని చామంతి చెప్పేసరికి ఇంకా సింహంలా వాడి వెనకాల పరిగెడతాడు ప్రేమ్ అయితే. వాడు ప్రేమ్ చామంతిని చూసి ఎక్కడ దొరికిపోతానో, మళ్ళీ ఎక్కడ తన్ని పట్టుకొని నిజమంతా చెప్పేస్తారో అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరతాడనమాట ప్రేమ్ అయితే. వాడి వెనకాల పరుగున వెళ్తుంటే చామంతి కూడా ఇంకా అలా వెంటనే బయలుదేరగానే ఇంకా అలా ఇద్దరు పరిగెడుతూ ఉంటే వాడేమో ఇంకా తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ప్రేమ్ వాడి కాలర్ గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతాడు. లాగి ఇంకా చాలా గట్టిగా కొడతాడు. వాడి మొహం మొత్తం ఇంకా ఫుల్గా కొడతాడనమాట. కొట్టి, ఎంత ధైర్యం రా నీకు,
నా చామ్ నా చామ్ని ఇరికిస్తావురా నువ్వు అని చెప్పి టప 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 చెంపలపై కొట్టి 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 ఇంక వాడినైతే పక్కనే అదొక పెద్ద సిమెంట్ తీసి ఆ రాడ్ కనబడేసరికి రే అని చంపైపోతుంటే బాబు బాబు ఆగండి బాబు ఆగండి, ఈ ఆవేశం వద్దు బాబు, వీడు వెనకాల ఎవరో ఉన్నారు బాబు, వాళ్ళెవరో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుంటే అప్పుడు అప్పుడు నిజ నిజాలు బయటకు వస్తాయి బాబు, అప్పుడే వస్తాయి బాబు అని చెప్పి ఇంక వెంటనే చామంతి అండ్ ప్రేమ్ అయితే ఫిక్స్ అవుతారు. చెప్పరా, చెప్పకపోతే చంపేస్తాను చెప్పరా, ఎవరు 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 నీ వెనకాలుంది, నిన్ను చామంతిని పరువు తీయమని చెప్పింది ఎవర్రా అని చెప్పి చాలా గట్టిగా అడుగుతారు. ఇంకా అడిగేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. ఎందుకంటే వాడు చాలా క్లియర్గా చెప్పేది ఎవరి పేరు, నిషానేం. ఇదిగోండి ఈ అమ్మాయి నాకు కాల్ చేసింది, డబ్బులు ఇస్తాను అనింది, కాబట్టి నేను డబ్బులు తీసుకొనే ఇలా చేశానని చెప్పి చెప్తాడు. సో ఇంక వెంటనే అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట చామంతి ప్రేమ్. వీడిలా చెప్తున్నట్టు అందరికీ చెప్దాం చామ్, అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆ నిషా ఏంటో దాని బుద్ధి ఏంటో బయటకు వస్తుంది చామ్ అని చెప్పి ఇంక ప్రేమ అంటుంటే వద్దు వద్దు బాబు, ఎంతైనా తను కూడా ఒక ఆడపిల్లే కదా, ఈ విషయాన్ని అందరి ముందు బయటపెట్టడం కాదు, అయ్యగారి ముందే బయట పెట్టాలి, అప్పుడు అప్పుడు మాత్రమే బాబు తెలుస్తుందని చెప్పి ఇంక వెంటనే అలా చామంతి అయితే ముందు వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి గుళ్ళో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అండ్ వాడు చామంతి మెల్లో నిజంగా తాళి దొంగతనం చేసిన ఫుటేజ్ అండ్ వాడు క్లియర్గా చామంతిని కావాలని టార్గెట్ చేశాడు, వీడు వెనకాల ఎవరు ఉన్నారు బట్ వాళ్ళు ఇప్పుడు యాక్సెస్లోకి లేరు అని అబద్ధం చెప్పించి ఇంకా రౌడీనైతే పోలీస్తో బాగా కొట్టిస్తాడు. అమ్మా చామంతి, వీడిని శిక్షించాల్సింది మేం కాదమ్మా, నువ్వే, ఎందుకంటే నువ్వు ఎంతో పవిత్రమైన ఆడపిల్లవి, అలాంటిది నిన్ను నిన్ను వీడు నింద వేయాలని చూశాడు, అలాంటి వాడికి మా పోలీస్ దెబ్బ కంటే నీ చెప్పు దెబ్బే కరెక్ట్, కొట్టమ్మానంటారు. చామ్ ఇంకా ఆలోచించకు చామ్, కొట్టు చామ్ వాడిని అని చెప్పి ఇంకా చాలా గట్టిగా చెప్పేసరికి అలా ఇంకా కొడతారనమాట. వెంటనే చామంతి తన చెప్పు తీసి వాడి 2 చెంపలు టప్ప టప్ప పగలగొడుతుంది. ఇంకా అలా చామంతి ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిందని క్లియర్ చేసి ప్రేమ్ అయితే చామంతిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా అలా రమాదేవి, రేయ్ ప్రేమ్ ఏంట్రా, ఏంటి మళ్ళీ, ఎందుకు తన్ని తీసుకొచ్చావు అని అడుగుతారు. ఎందుకో చెప్తానమ్మా, ఒకసారి అసలు తప్పు చేసింది ఎవరిదంతా చేసింది అనే విషయాల్ని తెలుసుకోమ్మా, అప్పుడే నిజమేంటో మీకు అర్థమవుతుంది అని వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో వాడు రౌడీ, సార్ ఇదంతా చేసింది ఎవరో కాదు సార్, నిషా గారే నాకు డబ్బులు ఇచ్చారు సార్, కావాలంటే నాకు దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి సార్ అని చెప్పి ఇంకా అలా స్క్రీన్ షాట్స్ కూడా చూపించేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్ వాళ్ళైతే. ఇంకా రోజా సరిపోయింది, ప్రేమ్ వాళ్ళ గురించి తెలుసు కూడా, ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా చామంతి ఏమో అలా చూస్తూ ఉంటే హర్షవర్ధన్, ఏంటమ్మా ఏంటి నిషా ఇది, ఏం చేస్తున్నావు నువ్వు, ఛీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా, నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, అలాంటిది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, సాటి ఆడపిల్లపై ఇలాంటి నింద వేయడానికి నీ మనసులా ఒప్పిందమ్మా, అసలు నువ్వు మనిషివేనా అని అంటారు. అంకుల్ ఏమ్మా, నేను నీ తండ్రి ఎంత వయసులో ఉన్నాను కాబట్టే ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను, చూడమ్మా నువ్వు చేసింది తప్పు కూడా కాదు, దీన్ని పాపం అంటారు, ఈ పాపాన్ని చేసావు కాబట్టే పాపానికి ప్రాయశ్చిత్తం నీకు ఒక్కటే ఉంది, అది ఏంటి అంటే చామంతి కాళ్ళు పట్టుకొని ఎప్పటికీ ఇలాంటి తప్పు ఏ ఆడపిల్ల విషయంలో చేయను, నీ విషయంలో ఇలా జరిగింది కాబట్టి నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమ్మా అని చెప్పి ఇంకా హర్షవర్ధన్ కాళ్ళు పట్టుకునేలా చేస్తారు చామంతివి నిషా. ఇంకా చామంతి విషయం చెప్పింది కాబట్టి ఇంకా హర్షవర్ధన్ అంతలా ఆర్డర్ పాస్ చేశారు కాబట్టి నిషా అలా ఇంకా చామంతి కాలు పట్టుకొని ఐఎమ్ సారీ అని చెప్తుంది. ఇంకా చామంతి, చూడు ఆడపిల్లవి, ఎంత ఇలాంటి విషయాలు ఎంత సెన్సిటివ్గా ఉంటారో నీకు తెలుసు కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఇంకా వెంటనే అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. తనైతే ఛీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు, చామంతి నీ కాల్,
నీ కాళ్ళు పట్టుకునేలా చేసావు కదా, ఇప్పుడు చూడు నీ ప్రాణమే లేకుండా చేస్తా అని నిషా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ఇంకలా కిచెన్లోకి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటే రోజా చామంతి దగ్గరికి వచ్చి చామంతి అని పిలుస్తుంటే ఇంకా రోజాని చూస్తూ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది చామంతి. ఆగవే అని అంటుంది. ఛీ, మనిషివేనా? మనిషివా లేకపోతే గాడిదవా? నువ్వు నిషా ఇద్దరు తోడు దొంగలే కదా, ఈ విషయం నీకు కూడా తెలుసుంటుంది కదా, అంటే నీ చెల్లెలని కూడా నీకు కొంచెం కూడా కనికరం లేదా? నువ్వొక మనిషి పుట్టుకు పుట్టావా అని అంటుంది చామంతి. అది కాదే, నిజంగా ఇలాంటిది ప్లాన్ చేసిందని నాకు తెలీదే, లేకపోతే ఇలాంటి ఐడియా ఎవడైనా ఇస్తాడా అని అంటుంది రోజా. తెలిసినా తెలియకపోయినా కనీసం నాకు సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడలేదు. అప్పుడే నీకోసం నువ్వు ఎంత దూరం వెళ్తావో నాకు అర్థమైంది. ఛీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక చామంతి ఏంటో ఇది ఈసారి నేను ఏదైనా ప్రాబ్లంలో పడితే హెల్ప్ చేస్తుందో లేదో కూడా తెలీదు అని అనుకుంటూ ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా వీలైతే పంతులు గారు అయితే ఇంటికి వస్తారు. వచ్చి వరలక్ష్మి వ్రతం అనేది త్వరలోనే జరుపుకోవాలి కదమ్మా, రేపే వరలక్ష్మి వ్రతం, కాబట్టి మీ ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరగాలని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కులగురువు ఎవరైతే ఉంటారో ఆయన అయితే ఇంటికి వస్తారు. కులగురువుని చూడగానే అందరూ నమస్కారం చేస్తారు. కులగురువు గారు నమస్కారం అని చెప్పి అందరూ చేస్తూ ఉంటే పాపం చామంతి కూడా అలా కులగురువు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా కులగురువు గారు అయితే రమాదేవితో చెప్తారు, చూడనమ్మా, ఈసారి వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా పవర్ఫుల్, ఇది చాలా శక్తివంతమైనది, కాబట్టి మీరు చాలా పవిత్రంగా మీ దగ్గర రాజమణిహారం ఉంది కాబట్టి ఆ రాజమణిహారాన్ని అమ్మవారికి అలంకరించి మీరు చాలా పవిత్రంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించాలి, మీ కోడలితో జరిపించాలి అని చెప్పి చామంతి వైపు చూస్తూ ఉంటారు. ఇంక చామంతి పాపం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే ఇంకా ఆయన వెళ్ళిపోబోతుంటే వెంటనే చామంతి అయితే అక్కడికి వస్తే చామంతి వైపు చూస్తూ ఉంటారు. ఏమా చామంతి, నాకు తెలుసు నువ్వేంటో, నువ్వున్న పరిస్థితి ఏంటో నాకంతా తెలుసు, కానీ నేను అనుకుంటుంది ఒకటే, అది ఏంటి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేయాలమ్మా, ఈ పూజ నువ్వు జరిపించాలి, ఆ రాజమణిహారాన్ని నువ్వే అలంకరించాలి, ఆ పూజ కూడా నువ్వే జరిపించాలి అని చెప్పి బాధ్యతను తనపై పెడతారు. అదేంటి రోజా ఉంది కదా అని అనేసరికి రోజా ఉన్న ఈ ఇంటి కోడలివి నువ్వేనమ్మా అని చెప్పి ఒక్క మాట చెప్పేసి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. వెంటనే కులగురువు గారు చామంతి చాలా స్పెషల్గా చూస్తూ ఉంటుంది. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు, రోజా కూడా ఈ ఇంటి కోడలే కదా, మరి నన్ను మాత్రమే ఇది ఎందుకు చేయమంటున్నారు, అయినా రోజాని ఈ ఇంటి కోడలుగా ఎందుకు ఈయన చెప్పటం లేదని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడుతుందనమాట చామంతి అయితే. అప్పుడే కులగురువు గారు అలా ఇంకా వెళ్ళి తన గ్రంథాల వైపు చూస్తూ ఉంటారు. చూస్తూ చామంతి, విధి ఎంత విచిత్రమైనదో చూసావా, అయినా ప్రేమ్ కుమార్ మాత్రమే హర్షవర్ధన్ కంఠమనేనికి అసలైన వారసుడు, ఇటు ఈ సంస్థాన కొల్హాపురం రాజ సంస్థానానికి ఏకైక యువరానివి నువ్వు. అలాంటప్పుడు ఈ రెండింటిని పోలిస్తే మీరిద్దరూ రాజ జంట అవుతారు, కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు, నా గుండెలకి మాత్రమే తెలుసు. నా గుండెల్లో ఉన్న ఈ నిజాన్ని ఏదో ఒకరోజు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని కులగురువు గారు అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా చామంతి ఏమో అలా పాపం ఆలోచనలో పడి ఏమి మాట్లాడకుండా వరలక్ష్మి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, నేనే ఎలా అయినా వాళ్ళకి తెలియకుండా అయినా ఖచ్చితంగా నేను వరలక్ష్మి వ్రతాన్ని పాటించాలి అని చెప్పి అనుకుంటూ ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకున్నా అండ్ ఈ ముగ్గు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.